నమస్తే. నేటి నా మంచి మాట. బద్ధకము వలన బుద్ధిమాంద్యము గల్గు, శుద్ధమొద్దనెదరు చూచువారు. బద్ధకమ్మె నీకు బద్ధ శత్రువు గదా, బద్ధకమ్మె నీకు బద్ధ శత్రువు గదా, మరువకెప్పుడు నాదు మంచి మాట. మిత్రులారా, కొంతమంది తమ దైనందిన కార్యక్రమాలలో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారాలలో కానీ చురుకుగా లేకుండా చాలా తాత్సారంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేయకుండా చేసుకోవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చులే అనే స్వభావం వారిది. వీరినే సోమరులు, బద్ధకస్తులు అంటాం. ఈ లక్షణం ముఖ్యంగా విద్యార్థులలో ఎక్కువగా చూస్తుంటాం. కాలాన్నంతా వృధాగా గడిపి రేపటి నుండి చదువుదాం, ఎల్లుండి నుండి చదువుదాం, లేక ఫలానా పండగ నుంచి చదువుదాం అంటూ వాయిదాలు వేసుకుంటూ పరీక్షల దగ్గర పడటంతో ఆందోళన పడుతుంటారు. ఈ బద్ధకం వారికి బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది. ఈ బద్ధకం వారి పాలి శత్రువు అయి వారికి చేదు అనుభవాన్ని ఇస్తుంది. ఇలాంటి బద్ధకస్తులు చూచేవారు శుద్ధం వద్దంటూ ఎగతాళి కూడా చేస్తారు. కనుక ఎప్పటి పని అప్పుడే చేస్తూ చురుకుగా వ్యవహరించడం చాలా మంచి లక్షణం.